హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓం నమ శివాయ. కార్తీక సోమవారం శుభాకాంక్షలు అందరికీ. చక్కగా అందరూ పొద్దున్నే పూజలు కూడా అయిపోయి ఉంటాయి అనుకుంటున్నాను. ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు కదా, రైట్. ఈరోజు మీకు ఎలా గడవబోతుందో చూద్దాము. ఫటాఫట్ చూద్దాం. చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. అక్క, మీ ఈ గైడెన్స్ వల్ల మేము చాలా సేవ్ అవుతున్నాము, మాకు చాలా యూజ్ అవుతుంది అని చాలా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. మెసేజ్లు చాలా చేస్తున్నారు. మీకు మంచి జరిగితే అది నాకు కూడా మంచిదే, నాకు సంతోషం. ఫస్ట్ మీకు అందరికీ మంచి జరిగితే ఫస్ట్ ఆనందించే వాళ్ళల్లో నేనే ఫస్ట్ ఉంటా. ఓకేనా, రైట్. మీ పేర్లు చెప్పుకుంటూ ఉండండి, మీ డేట్ ఆఫ్ బర్త్ పేర్లు చెప్పుకుంటూ ఉండండి ప్లీజ్ ఏంజల్స్. ఈ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ లైఫ్లో ఈరోజు ఏమేమి జరగబోతున్నాయి, వాళ్ళ ఈరోజు ఎలా ఉండబోతుంది వాళ్ళకి. ఓ వావ్, సూపర్, అబ్బబ్బబ్బబ్బబ్బా. ఎస్, ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. బట్ ఇప్పుడు నేను చెప్పకుండా ఉంటేనే మీకు థ్రిల్ ఉంటుందేమో. అన్ఎక్స్పెక్టెడ్లీ మీకంటే చిన్న వ్యక్తి, అంటే మీ తమ్ముడు కావచ్చు, మీ లవ్డ్ వన్స్ కావచ్చు, లేకపోతే సమ్ అదర్. ఇక్కడ నాకు ఎక్కువగా మీ పర్సనే కనపడుతున్నారు. వాళ్ళ లైఫ్లో అదర్ చాయిసెస్ కూడా ఏదో ఉన్నాయి, అంటే మీకు థర్డ్ పార్టీ కూడా ఉన్నారు అనేది కనపడుతుంది ఇక్కడ. సో పాస్ట్లో ఎవరైతే మీకు అన్యాయం చేసి వెళ్ళిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మళ్ళీ మీతో రీకన్సైల్ అవ్వడానికి అయ్యే సూచనలు కనపడుతున్నాయి ఈరోజు. మేబీ ఆ పర్సన్ నుంచి మీ ఇద్దరికి మధ్య నో కాంటాక్ట్, సపరేషన్, బ్రేకప్ అయ్యి చాలా పీరియడ్ జరిగి ఉంటుంది ఈ పాటికి. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. మీ పార్ట్నర్ కూడా ఈ నో కాంటాక్ట్ సపరేషను చాలా బర్డన్గా ఉంది, భరించలేకపోతున్నారు. సో ఎవరైతే మీకు అన్యాయం చేసి వెళ్ళిపోయి ఉన్నారో ఆ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి రాబోతూ ఉన్నారు. అనుకోకుండా వాళ్ళ నుంచి మీకు మెసేజ్ రావడమో, కాల్ రావడమో, లేదా ఆ పర్సనే వచ్చి మీ ఎదురుగా నిలబడమో సంథింగ్ ఈరోజు జరగబోతూ ఉంది. ఈ ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోండి పాజిటివ్గా, సరేనా? అనుకోకుండా మీరు ఏదైతే ఈ మీ రిలేషన్ నుంచి వెళ్ళిపోయిన పర్సన్ ఏదైతే ఉన్నారో గొడవ పెట్టుకొని మీతోటి, చూడండి కార్డ్స్ ఇవాళన్నీ అయ్యే వస్తున్నాయి. మీ మీద చాలా ప్రేమ ఉందండి తనకి. మేబీ తన సర్కమ్స్టాన్సెస్ వల్ల, తన లైఫ్లో ఉన్న అదర్ చాయిసెస్ వల్ల, అదర్ రిలేషన్స్ ఏదైనా ఉండుంటే వాటి స్ట్రెస్ వల్ల బర్డెన్ అయిపోయి మీ నుంచి పక్కకు తప్పుకున్నారు. మీకు అన్యాయం చేశారని తనకి తెలుసు. మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ చాలా లాంగ్ పీరియడ్ జరిగింది అనుకోండి. ఇప్పుడు దాకా జరిగి ఉన్న వాళ్ళకి ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక న్యూస్, మీ పర్సన్ నుంచి ఒక న్యూస్ రాబోతోంది, లేదా మీ పర్సనే మీ కళ్ళ ముందు వచ్చి నిలబడిపోతూ ఉన్నారు. ఓకేనా? మేబీ మీ పార్ట్నరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండుండొచ్చు. మీ పర్సను ఏదైతే మీకు సారీ కూడా చెప్పాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలి, మీకేదో న్యూ ఆఫర్, గుడ్ న్యూస్ ఏదో తీసుకొని రాబోతూ ఉన్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఎనర్జీస్. ఎవరి ఎనర్జీసో ఐ డోంట్ నో, బట్ కమెంట్స్లో కన్ఫామ్గా పెట్టండి. అసలు మీరు ఊహించరు, ఆ పర్సన్ వచ్చి మీ రిలేషన్లో మీతో లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వడానికో, లేకపోతే ఎఫర్ట్స్ పెట్టడానికో ట్రై చేస్తారు. తనకి చాలా బర్డన్గా ఉంది. మీకు సారీ చెప్పడానికి కూడా ఆయనకి బర్డనే. ఎందుకంటే ఒకటి ఇమ్మెచ్యూరు, ఇంకొకటి ఇంట్రోవర్ట్. మీ పార్ట్నర్ అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే టైప్ కాదు. వాళ్ళు ఎవరో నా కమెంట్స్లో పెట్టండి.
సో, ఆ పర్సను మీ లైఫ్‌లోకి రాబోతా ఉన్నారు. చాలా బర్డెన్‌గా ఉంది. మేబీ తన రెస్పాన్సిబిలిటీస్ వల్లనో అంటే మీరు కూడా తన రెస్పాన్సిబిలిటీయే కదా! మీకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు అన్న ఒక రెపిటెన్స్, పశ్చాత్తాపం, బర్డెన్ ఎక్కువైపోయి చెప్పాను గదా! మనలోనూ ఒక సీసీ క్యామ్ ఉంటది. ఏంటది? అంతరాత్మ. మన అంతరాత్మ. హ్మ్. ఎవరి నుంచి తప్పించుకోవచ్చేమో కానీ, మన అంతరాత్మ చెప్పే "రేయ్! నువ్వు తప్పు చేశావు. నువ్వు తప్పు చేశావని" ఎప్పుడూ వేలెత్తి చూపిస్తూ ఉంటది కదా! దాని నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. నువ్వు నిద్రపోతున్నా నిద్ర పట్టదు. లేస్తే పని చేసుకుంటున్నా లోపల గుచ్చుతా ఉంటదనమాట. సో, ఆ ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేసుకునేదాకా సో, మీ పార్ట్నర్ పరిస్థితి కూడా ఇప్పటిదాకా అదే జరిగింది. ఇప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైతే అదయిందని డెసిషన్ తీసుకొని మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. బీ రెడీ. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బాయ్. బాయ్ చెప్పే ముందు నేను ఒకసారి ఏంజెల్ గైడెన్స్ కూడా తీసుకుంటా. వెయిట్ చేయండి. మీకోసం, నీకోసం, నీకోసం, నీకోసం లలలా నీకోసం 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 మీ పార్ట్నర్ నీకోసమే వచ్చేస్తున్నారు. బీ రెడీ. ఏంజెల్ ప్లీజ్ గైడ్ మై వ్యూవర్స్. కాంప్రమైజ్, మీతో కాంప్రమైజ్ అవ్వడానికి మీరు ఏదైతే అన్యాయం చేస్తున్నారో అది న్యాయం చేయడానికి, మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ మళ్ళీ తిరిగి కుదర్చడానికి తను కాంప్రమైజ్ అవుతారు. తను సగం కాంప్రమైజ్ అయినా మీరు కూడా సగం కాంప్రమైజ్ అవ్వాలని కోరుకుంటున్నారు. అవ్వండి, మీరు కూడా అవ్వమని ఏంజల్స్ కూడా చెప్తున్నారు. ఆస్క్ యువర్ ఏంజల్స్. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏంజల్స్ని అడగండి. పీపుల్కి ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉండండి. అది మీకు బ్లెస్సింగ్ అయి తిరిగే వస్తుంది. ఎస్, సక్సెస్ కంపల్సరీ. మీరు ఒక స్టెప్ 4 స్టెప్పులు ముందుకేస్తే ఆ పర్సన్ మీ పార్ట్నర్ కూడా ఒక 4 స్టెప్పులు ముందేసినప్పుడు ఇద్దరు మిడిల్ గ్రౌండ్ చూసుకొని కాంప్రమైజ్ అయ్యి మీ ఇద్దరి మధ్య సక్సెస్ సాధిస్తారు. ట్రస్ట్, నమ్మండి. రైట్, దిస్ ఈజ్ ట్రూ ట్రూ ట్రూ. నాకు కామెంట్స్లో పెట్టండి. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఎనర్జీ. ఓకేనా? రైట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ.